ఎప్పుడైనా ఆలోచించారా? టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నా సరే ఫ్రెషర్స్ ఇంటర్వ్యూలలో ఎందుకు ఇబ్బంది పడతారు? చాలాసార్లు అసలు సమస్య వాళ్ళ నాలెడ్జ్లో ఉండదు. అసలు విషయం ఏంటంటే ఇంటర్వ్యూ అనేది ఒక పరీక్ష కాదు, అదొక ప్రదర్శన. ఆ ప్రదర్శనలో ఎలా నెగ్గాలో వాళ్లకు తెలీదు, అంతే తేడా. ఈరోజు మనం చేయబోయేది ఏంటంటే మన స్కిల్స్కి ఇంటర్వ్యూవర్కి మధ్య ఉండే ఆ అడ్డుగోడను పగలగొట్టడం. ఎందుకంటే మన భవిష్యత్తును నిర్ణయించేది ఈ ప్రదర్శనే. పదండి మొదలు పెడదాం. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే మొదటగా అసలు సమస్య ఎక్కడుందో చూస్తాం. ఆ తర్వాత మన ఆలోచనా విధానాన్ని, అంటే మన మైండ్ సెట్ని ఎలా మార్చుకోవాలో తెలుసుకుంటాం. అక్కడ నుంచి మన బాడీ లాంగ్వేజ్ని, వాయిస్ని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలో నేర్చుకుంటాం. ఇక చివరగా వీటన్నిటినీ ఒక అలవాటుగా మార్చుకోవడానికి ఒక సింపుల్ 5-మినిట్ టెక్నిక్ కూడా చూద్దాం. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మీరు ఒక్క టెక్నికల్ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పక ముందే మొదటి 30 సెకండ్లలోనే ఇంటర్వ్యూవర్ మీపై ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు. అవును, మీ మాటలు కాదు, మీ బాడీ లాంగ్వేజ్ మాట్లాడే భాషతోనే ఆ అభిప్రాయం ఏర్పడుతుంది. అందుకే మన ప్రదర్శన ఇక్కడ్నుంచే మొదలవుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఏ పెద్ద మార్పుకైనా ఒక బలమైన పునాది అవసరం కదా. మన ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్లో ఆ పునాదే మన మైండ్ సెట్. ఇంటర్వ్యూని ఒక పరీక్షలా కాకుండా ఒక సంభాషణలా చూస్తే మొత్తం ఆట మారిపోతుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఈ రెండు ఆలోచనా విధానాల మధ్య తేడా చూసారా? ఒకటి భయంతో నిండి ఉంది, ఇంకొకటి ఆత్మవిశ్వాసంతో. ఇంటర్వ్యూని ఒక సంభాషణగా అనుకోవడం వల్ల ప్రెషర్ తగ్గిపోయి మీ అసలైన టాలెంట్ బయటకొస్తుంది. గుర్తుంచుకోండి, ఇది పరీక్ష కాదు, ఒక ప్రొఫెషనల్ చర్చ అంతే. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూవర్కు మీరు పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. వాళ్లకు కూడా తెలుసు ఎవ్వరికీ అన్నీ తెలియవని. అసలైన పరీక్ష ఎక్కడ మొదలవుతుందంటే మీకు సమాధానం తెలియని ఆ క్షణంలో మీరు ఎలా రియాక్ట్ అవుతారనేదే. మీ వ్యక్తిత్వం, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అక్కడే బయటపడుతుంది. రైట్, మన మైండ్ సెట్ని సెట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మన బాడీని కూడా సిద్ధం చేద్దాం. మీరు ఒక్క మాట కూడా మాట్లాడకముందే మీ బాడీ లాంగ్వేజ్ మీ గురించి ఏం చెబుతుందో చూద్దామా? దీన్ని ఎంగేజ్మెంట్ పాస్చర్ అంటారు. ఇలా కొద్దిగా ముందుకు వంగి చేతులు టేబుల్ మీద పెట్టడం వల్ల మీరు కేవలం శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ఆ సంభాషణలో పూర్తిగా లీనమయ్యున్నారని ఒక పాజిటివ్ సిగ్నల్ వెళ్తుంది. ఇది మీ ఆసక్తిని, వాళ్ల పట్ల మీ గౌరవాన్ని చూపిస్తుంది. ఇప్పుడు ఐ కాంటాక్ట్ కోసం ఒక సూపర్ టెక్నిక్ చెప్తాను. అదే 70% రూల్. అంటే సంభాషణలో 70% సమయం ఇంటర్వ్యూవర్ కళ్లలోకే చూడాలి. మిగిలిన 30% సమయం మీరు ఆలోచిస్తున్నప్పుడు లేదా ఏదైనా పాయింట్ గుర్తు చేసుకుంటున్నప్పుడు చాలా సహజంగా పక్కకు చూడొచ్చు. ఇది మిమ్మల్ని కాన్ఫిడెంట్గా చూపిస్తుంది, కానీ ఒకే పనిగా చూడటం వల్ల వచ్చే ఇబ్బందిని తగ్గిస్తుంది. సరే, కళ్లల్లోకి సూటిగా చూడాలంటే కొంచెం ఇబ్బందిగా, యాంగ్జైటీగా అనిపించేవాళ్ల కోసం ఇదొక సూపర్ టిప్. ఇంటర్వ్యూవర్ కనుబొమ్మల మధ్యలో ఉన్న చిన్న గ్యాప్లోకి చూడండి. ఇది వాళ్లకు మీరు నేరుగా కళ్లల్లోకి చూస్తున్నట్టే అనిపిస్తుంది, కానీ మీలో ఉన్న ఆందోళన తగ్గిపోతుంది. ఈ చిన్న ట్రిక్ చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ చూపిస్తున్నవన్నీ కాన్ఫిడెన్స్ కిల్లర్స్ అన్నమాట. ముఖాన్ని తాకడం, పెన్నుతో ఆడటం లాంటివి మనకు తెలియకుండానే మన టెన్షన్ని బయటపెడతాయి. అవి మీ మాటల మీద ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. వీటికి బదులుగా మీరు చెప్పే పాయింట్కి బలం చేకూర్చేలా చేతుల్ని ఉపయోగించి నెమ్మదిగా, సహజంగా సంజ్ఞలు చెయ్యండి. ఓకే, మనం ఎలా కనిపిస్తున్నామో చూసాం. ఇప్పుడు మనం ఎలా వినిపిస్తున్నామో చర్చిద్దాం. ఎందుకంటే మీ గొంతు, మీరు మాట్లాడే వేగం కూడా మీ పర్ఫార్మెన్స్లో చాలా కీలకమైనవి, ముఖ్యంగా ప్రెషర్ ఉన్నప్పుడు. హడావిడి వద్దు. మీ సాధారణ స్పీడ్ కంటే ఒక 20% నెమ్మదిగా మాట్లాడండి. అలాగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు జస్ట్ ఒక్క క్షణం ఆగండి. ఈ స్ట్రాటజిక్ పాజ్ వల్ల మీరు భయపడినట్టు కాదు, ప్రశాంతంగా ఆలోచించి సమాధానం చెప్తున్నారనే ఫీలింగ్ వస్తుంది. మీ చేతిలోనే కంట్రోల్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ వాక్యం ఒక మ్యాజిక్ ఫార్ములా లాంటిది. దీన్ని మీ జేబులో పెట్టుకోండి. మీకు సమాధానం తెలియని ప్రశ్న ఎదురైనప్పుడు ఈ వాక్యం చెప్పి ధైర్యంగా ఆలోచించండి. గుర్తుంచుకోండి, ఇంటర్వ్యూయర్స్కి కరెక్ట్ ఆన్సర్ కంటే మీ ఆలోచన విధానం ముఖ్యం. ఒక సమస్యను మీరు ఎలా సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారో వాళ్లు చూడాలనుకుంటున్నారు. ఇప్పటిదాకా మనం చాలా థియరీ నేర్చుకున్నాం, కానీ ప్రాక్టీస్ లేకపోతే ఇదంతా వృధా. అందుకే
ఈ నైపుణ్యాలన్నింటినీ మన అలవాటుగా మార్చే ఒక సింపుల్ ఇంకా పవర్ఫుల్ 5 మినిట్ డైలీ డ్రిల్ను ఇప్పుడు చూద్దాం. ఈ 5 స్టెప్స్ ఉన్న డ్రిల్ కోసం ప్రతిరోజు కేవలం 5 నిమిషాలు కేటాయిస్తే చాలు. గుర్తుంచుకోండి, ఇక్కడ ముఖ్యం ఎంతసేపు చేశామన్నది కాదు, ప్రతిరోజూ చేశామా లేదా అన్నదే. రోజూ చేసే ఈ చిన్న చిన్న ప్రాక్టీసే ఇంటర్వ్యూ రోజు మీలో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. మనం ఈ వివరణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఆత్మవిశ్వాసమనేది ఏదో అప్పుడప్పుడు ప్రదర్శించేది కాదు. అదొక అలవాటుగా మారినప్పుడు ఎలా ఉంటుంది? ఈ ప్రదర్శనా నైపుణ్యాలు కేవలం ఒక ఇంటర్వ్యూ పాసవ్వడానికే కాదు, మీ మొత్తం కెరియర్ని ఎలా మార్చగలవో ఒక్కసారి ఊహించు.